హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ తెలుగు ఛానల్. సో క్లాస్ 7 చాప్టర్ 2 సొల్యూషన్స్ అండి. ఇవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. సో లెట్స్ స్టార్ట్. ఇది అండర్స్టాండింగ్ ద వెదర్ చాప్టర్ అనమాట. సో మీకు లాస్ట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, వాటి సొల్యూషన్స్ అనమాట ఇవి. లెట్స్ సి. ఫస్ట్ వచ్చేసరికి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఇటువైపు ఏమో ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు, రైట్ సైడ్ ఏమో ఎలిమెంట్ ఆఫ్ వెదర్ దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు, రైట్. సో హైగ్రోమీటర్ దేనికి సంబంధించింది? హ్యూమిడిటీకి సంబంధించింది. సో 1 ఈజ్ డి. యానిమోమీటర్ దేనికి సంబంధించి? విండ్ డైరెక్షన్, స్పీడ్ చూపిస్తుంది అనమాట యానిమోమీటర్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి బారోమీటర్. బారోమీటర్ దేనికి? అట్మాస్ఫిరిక్ ప్రెషర్, బి ఆప్షన్. సో నెక్స్ట్ థర్మోమీటర్. థర్మోమీటర్ ఈజ్ ఫర్ టెంపరేచర్, మనందరికీ తెలిసిన విషయమే. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఈ. రెయిన్ గౌజ్. రెయిన్ గౌజ్ ఈజ్ ఫర్ సో ప్రెసిపిటేషన్. ఫైన్. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మీకు పిక్చర్స్ కూడా ఉన్నాయి. హైగ్రోమీటర్ ఇలా ఉంటుంది, యానిమోమీటర్ దిస్ ఫర్ డైరెక్షన్, స్పీడ్ అండ్ డైరెక్షన్, బారోమీటర్ ప్రెషరు, థర్మోమీటర్ టెంపరేచర్, రెయిన్ గౌజ్ ఏమో రెయిన్ఫాల్, రైట్. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. జ్యోత్స్న ఏంటి? డిసైడింగ్ అనమాట, ఆలోచిస్తుంది. వాట్ క్లోత్స్ టు ప్యాక్ ఫర్ హర్ స్కూల్ ట్రిప్. నేను ఏమేం క్లోత్స్ ప్యాక్ చేసుకోవాలి అని. వాళ్ళ స్కూల్ ట్రిప్ ఉందంట. స్కూల్ ట్రిప్ కోసం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ముంబైకి వెళ్తుందన్నమాట జూన్లో. సో షీ లుక్స్ ఎట్ ద వెదర్ ఫోర్కాస్ట్. ముంబై వెదర్ ఎలా ఉంది అని చూసిందనమాట. వెదర్ ఫోర్కాస్ట్లో ఎలా ఉంది అని అంటేట 29 degrees Celsius ఉంది టెంపరేచర్. సెల్సియస్ అంటే ఏంటి? టెంపరేచర్. హ్యూమిడిటీ అంటే ఏంటి? ఉక్కపోత అనమాట, రైట్. హ్యూమిడిటీ ఉంది అని చెప్పేసి చూసింది, రైట్. వాట్ వుడ్ బి యువర్ అడ్వైస్ టు హర్? మీ అడ్వైస్ ఏమిస్తారు? ఆ టెంపరేచర్, ఆ హ్యూమిడిటీ ఉంది కదా, ఆ వెదర్కి మీరు ఏమేమి రికమెండేషన్స్ ఇస్తారు చూద్దాం. అంత వెదర్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటి? 29 degrees Celsius అనేది ఉంది అంటే ఏంటి? టెంపరేచర్ ఈజ్ వామ్ కదా, వామ్ అని చెప్పాలి. వామ్ అయితే ఏం చేయాలి? ఎండగా ఉంటే ఏం చేస్తాము? రగ్గులు కప్పుకొని స్వెటర్లు వేసుకొని వెళ్తామా? కాదు కదా. మనం ఏం చేయాలి? లైట్ క్లాత్స్, లైట్గా ఉండే క్లాత్స్ వేసుకోవాలి. అంటే మందంగా ఉండేవి కాకుండా పల్చటి క్లాత్స్ అనమాట. పల్చటిగా ఉంటే ఏంటి? హెల్ప్స్ ద బాడీ స్టే కూల్ అనమాట. అదే రగ్గులు వేసేసుకున్నాం అనుకోండి, ఉక్కపోసేసి వేడి అనేది ఎక్కువ జనరేట్ అయిపోతుంది అనమాట కదా. అలా 84 degrees హ్యూమిడిటీ ఉంది అని అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చారు కదా 84 degrees హ్యూమిడిటీ అని. అంటే ఏంటి అంటే లాట్ ఆఫ్ మాయిశ్చర్ ఉంది ఎయిర్లో, రైట్. అంటే వాటర్ వేపర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంది అనమాట ఎయిర్లో. అప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీ స్వెట్గా ఫీల్ అవుతుంది అండ్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. స్వెట్ వస్తే ఏంటి? అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం కదా, అలా అనమాట. కాటన్ క్లోత్స్ ఏం చేస్తాయంటే ఈ స్వెట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి, చక్కగా కంఫర్టబుల్గా ఉంచుతాయి. సో మనం ఏం చేయాలి? హ్యూమిడిటీ ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ తాగాలి కదా. సో మనం ఏం రికమెండ్ చేయొచ్చు జ్యోత్స్నాకి అంటే లైట్ క్లాత్స్ పెట్టుకో అని చెప్పాలి. తర్వాత అంబ్రిల్లా తీసుకెళ్ళు, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది కదా, వర్షం పడేటట్టుగా ఉంటుంది, అందుకని అంబ్రిల్లా కానీ రెయిన్ కోట్ కానీ తీసుకెళ్ళు అని చెప్పాలి. తర్వాత ఏం చేయాలి? కంఫర్టబుల్ షూస్ వేసుకెళ్ళు అని చెప్పాలి. తర్వాత ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగాలి, ఎందుకంటే ఉక్కపోతగా ఉంది కదా, నువ్వు హైడ్రేట్ అవ్వాలి అని చెప్పి. యూజ్ సన్ స్క్రీన్ ఆర్ వేరే క్యాప్. ఎందుకు? అవుట్డోర్స్కి వెళ్తుంది కదా, సన్ ప్రొటెక్షన్ నుంచి సన్ స్క్రీన్ కానీ, తర్వాత క్యాప్ కానీ, కూలింగ్ గ్లాసెస్ కానీ అలా పెట్టుకో అని చెప్పాలి. తర్వాత ఒక స్మాల్ టవల్ కానీ హ్యాండ్ కర్చీఫ్ కానీ పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఉక్కపోతుంది కదా, చెమట పోస్తుంది, చెమట పోసినప్పుడు తుడుచుకోవాలి కదా, అందుకని చిన్న టవల్ ఒకటి పెట్టుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్స్, వర్షం పడింది అనుకోండి, ఒక ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి మార్చుకోవడానికి ఉండాలి, అదనమాట. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా ఈ రికమెండేషన్స్. సో దట్స్ యువర్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఇమాజిన్ దట్ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ సెట్టింగ్ అప్ ఏ రెయిన్ గౌజ్. రెయిన్ గౌజ్ ఏంటి? దేనికి అంటే ప్రెసిపిటేషన్కి, రైట్.
వర్షం పడుతుంటే మనము ఎంత వర్షం పడుతుంది అని చూసేదే కదా రెయిన్ గాజ్ అంటే. సో మీరు ఎక్కడ ఏ సైట్లో చూసుకుంటారు సెటప్ చేయాలి అని. ఓకే, రెయిన్ గాజ్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు? స్కూల్ వెజిటబుల్ గార్డెన్లోనా? అవుట్డోర్ కదా స్కూల్ వెజిటబుల్ గార్డెన్ అంటే. ఫర్ సపోజ్ ఏదైనా థండర్ స్టార్మ్స్ కానీ బిల్డింగ్స్ కానీ కదిలి షేక్ అయినాయి అనుకోండి, అప్పుడు కష్టం కదా, బయట ఉంటే కష్టం. నెక్స్ట్ టెర్రస్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్స్, ఇది కూడా ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది, వెదర్ ఇంటర్ఫిరెన్స్. ఓపెన్ గ్రౌండ్ విత్ ఎలివేటెడ్ ప్లాట్ఫామ్, ఓపెన్ గ్రౌండ్ ఉండాలి. వెజిటబుల్ గార్డెన్ అంటే ఏంటి, డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, ఆ గార్డెన్లో ఫ్రూట్స్ ఇవన్నీ వెజిటబుల్స్ పడి డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, అందుకని. ఓపెన్ గ్రౌండ్ అయి ఉండి ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ అయితే బెస్ట్ అనమాట. రైట్, వాల్ మీద పెట్టామనుకోండి, వాల్ షేక్ అవ్వచ్చు కదా, ఏదైనా జరగచ్చు. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఇది కూడా ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది, వెదర్ ఇంటర్ఫిరెన్స్. ఓపెన్ గ్రౌండ్ విత్ ఎలివేటెడ్ ప్లాట్ఫామ్, ఓపెన్ గ్రౌండ్ ఉండాలి. వెజిటబుల్ గార్డెన్ అంటే ఏంటి, డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, ఆ గార్డెన్లో ఫ్రూట్స్ ఇవన్నీ వెజిటబుల్స్ పడి డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, అందుకని. ఓపెన్ గ్రౌండ్ అయి ఉండి ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ అయితే బెస్ట్ అనమాట. రైట్, వాల్ మీద పెట్టామనుకోండి, వాల్ షేక్ అవ్వచ్చు కదా, ఏదైనా జరగచ్చు. నెక్స్ట్ ఇది ల్యాబొరేటరీలో పెట్టలేం కదా అదనమాట. సో బెస్ట్ ఆప్షన్ ఈజ్ 3. ఎందుకు అంటే రెయిన్ఫాల్ డైరెక్ట్లీ ఫాల్స్ ఇన్ టు ద రెయిన్ గాజ్ అండ్ నో ట్రీస్ ఆర్ బిల్డింగ్స్ టు బ్లాక్ ద రెయిన్. విండ్ డిస్టర్బెన్స్ ఈజ్ లెస్ కదా, యాక్యురేట్ మెజర్మెంట్ కావాలి మనకి, అందుకని మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాము. వాటర్ ఫ్రమ్ ద రూఫ్స్ ఆర్ వాల్స్ విల్ నాట్ ఎంటర్ ద గాజ్, ఎక్స్ట్రా వాటర్ అయితే ఎంటర్ అవ్వదు. కరెక్ట్గా ఓపెన్ గ్రౌండ్ కాబట్టి ఏదైతే రెయిన్ఫాల్ పడుతుందో అదే రెయిన్ దాంట్లోకి ఎంటర్ అవుతుంది. సో ఓపెన్ గ్రౌండ్ విత్ ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇక్కడ మోర్ టిప్స్ కూడా ఇచ్చాము, మీకు కావాల్సి ఉంటే చూడండి. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాము. బిలో ఈజ్ ఎ చార్ట్ టేకెన్ ఫ్రమ్ IMD. ఓకే, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అనమాట. ఓకే, అదేంటి ఎక్కడిది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. లుకింగ్ ఎట్ ద డేటా అవైలబుల్, కింద మన డేటా చూడాలి. చూశాక ఏం చేయాలి అని అంటే మీరు ఒక స్క్రిప్ట్ రాయాలన్నమాట, ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. వెదర్ కండిషన్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇవి డిఫరెంట్ ప్లేసెస్ ఇచ్చారనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఏమేం ప్లేసెస్ ఇచ్చారు, శ్రీనగర్ ఇచ్చారు, కాజీగుండ్ ఇచ్చారు, పహల్గామ్ ఇచ్చారు, కుప్వారా ఇచ్చారు, కుకర్నాగ్ ఇచ్చారు, గుల్మార్గ్, ముజాఫరాబాద్. ఇది చూడండి మీరు క్రిస్టల్ క్లియర్గా. ఓకేనా, ACT అంటే ఏంటి, యాక్చువల్ అనమాట. NOR అంటే నార్మల్, DEP అంటే డిపార్చర్ ఫ్రమ్ ద నార్మల్, RF అంటే రెయిన్ఫాల్, SN అంటే స్నోఫాల్, TR అంటే ట్రేస్ అమౌంట్. ఓకేనా, సో ఇక్కడ మనం శాంపుల్ వెదర్ రిపోర్ట్ ప్రిపేర్ చేద్దాము. గుడ్ ఈవినింగ్, హియర్ ఈజ్ ద వెదర్ రిపోర్ట్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఏ డేట్నా, 1st February 2024. సో మనం కూడా 1st February 2024 అని మెన్షన్ చేసాం ఇక్కడ. ఫస్ట్ ముజాఫరాబాద్ రికార్డెడ్ హైయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ 8.5. హైయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచర్ ఉన్న మ్యాక్సిమం టెంపరేచర్లో ఇది ACT చూడండి మీరు. ఓకేనా, ACT అంటే ఏంటి, యాక్చువల్ మ్యాక్సిమం టెంపరేచర్ అనమాట. దాంట్లో మీకు హైయెస్ట్ ఏంటి 8.5 కదా, మీకు హైయెస్ట్ కనిపిస్తుంది. మిగతావన్నీ 8.5 కన్నా తక్కువే ఉన్నాయి కదా, 6.5, 3.2, 1.1, 5.1, 2.6, -2.6 ఇవన్నీ 8.5 కన్నా తక్కువే ఉన్నాయి కదా. సో మనం ఏం చెప్పచ్చు, ముజాఫరాబాద్ అనేది మ్యాక్సిమం హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది అని చెప్పచ్చు కదా. సో ముజాఫరాబాద్ ఏంటి, రికార్డెడ్ ద హైయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ 8.5 degrees. ఓకేనా, సెకండ్ వచ్చేసరికి కోల్డెస్ట్ ప్లేస్ మినిమం టెంపరేచర్ చూద్దాము. మ్యాక్సిమం టెంపరేచర్ అయిపోయింది, మినిమం టెంపరేచర్ ఈ కాలం దగ్గరికి రండి. మినిమం టెంపరేచర్ అంటే ఏంటి, మైనస్ వాల్యూ అనేది ఎక్కువ ఉండాలి కదా. మైనస్ వాల్యూ ఎక్కడైతే ఎక్కువ ఉంది, -7.6 కదా. -7.6 అంటే ఏంటది, గుల్మార్గే కదా. గుల్మార్గ్ రికార్డెడ్
మినిమం టెంపరేచర్ ఎక్కువ ఉందంటే ఏంటి, కోల్డెస్ట్ ప్లేస్ అని అర్థం అనమాట. సో గుల్మార్గ్ వాజ్ ద కోల్డెస్ట్ ప్లేస్ విత్ మినిమం టెంపరేచర్ ఆఫ్ -7.6. నెక్స్ట్ మినిమం టెంపరేచర్ మ్యాక్సిమం టెంపరేచర్ అయిపోయి, నెక్స్ట్ హెవీ రెయిన్ఫాల్ దగ్గరికి రండి. రెయిన్ఫాల్ కారంకి రండి. రెయిన్ఫాల్ ఎక్కడెక్కడ మ్యాక్సిమం పడిందో చూద్దాము. ఓకేనా, రెయిన్ఫాల్ ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం మనకి 3.6, 36.2, 35.2, 35.2 మూడిటికి ఇచ్చారు. సో 36.2 ఎక్కడ అని అంటే కాజీగుండ్లో మనకి 36.2 పడింది. సో 35.2 కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, వెరీ నియర్ బై కాబట్టి, అంటే కుకర్నాగ్ను గుల్మార్గ్. సో ఆల్ దీస్ 3 ప్లేసెస్ అనేవి మన హెవీ రెయిన్ఫాల్ రికార్డ్ అయినట్టుగా మనము చెప్పచ్చు. నెక్స్ట్ స్నోఫాల్ ఎక్కడుంది చూద్దాము. స్నోఫాల్ అంటే ఏంటి, S/N అని చూడండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి స్నోఫాల్ చూడాలి. స్నోఫాల్ ఇక్కడ 10, 8, 8 ఉంది. మనం అది కన్సిడర్ చేసుకుందాము. లేదు అంటే హియర్ ఇక్కడ ఫ్రమ్ 8:30 టు ఈవినింగ్ 5:30 అని ఇచ్చారు కదా. సో S/N చూసుకుంటే 10, 8, 8 ఈ 3 కన్సిడర్ చేసేసుకోండి. కాజీగుండ్ ఒకటి, నెక్స్ట్ గుల్మార్గ్ ఒకటి, నెక్స్ట్ 8 వచ్చేసరికి 1 more 8, 1, 2, 3 పహల్గామ్ ఒకటి. ఫైన్. హ్యూమిడిటీ వాజ్ వెరీ హై ఇన్ మోస్ట్ ప్లేసెస్, రేంజింగ్ ఫ్రమ్ 76% to 100%. హ్యూమిడిటీ అనేది చాలా ప్లేసెస్లో హైగానే ఉందంట. చూడండి ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ అన్నీ కూడా 76 కన్నా ఎక్కువే ఉన్నాయి, రైట్, టు 100 రేంజ్లోనే ఉన్నాయి. ఇక్కడైతే 100% అంట రిలేటివ్ హ్యూమిడిటీ, 100 రీచ్ అయింది. సో ఆల్మోస్ట్ ఆల్ ద ప్లేసెస్లో మనం హ్యూమిడ్గానే ఉంది అని చెప్పచ్చు. 89 to 90, 100 కూడా రీచ్ అయింది కాబట్టి, రైట్. ఓవరాల్ ఏం చెప్పచ్చు అని అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్స్పీరియన్స్డ్ కోల్డ్, వెట్ అండ్ స్నోయీ వెదర్ అని చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. దీస్ ఆర్ ద సొల్యూషన్స్ ఫర్ Chapter 2, Understanding the Weather. If you like, please share, like and subscribe the channel. Okay, thank you so much. Bye bye.